నమస్తే వెల్కమ్ టు 929 టీవీ నేను ప్రియాంక భారత్లో ఇంటర్నెట్ అంటే జియో అంటే చౌకైన డేటా అంటే డిజిటల్ విప్లవం గత దశాబ్దంలో భారత టెలికాం రంగాన్ని పూర్తిగా మార్చేసిన పేరు ఏదైనా ఉంది అంటే అది రిలయన్స్ జియో 2016లో ఉచిత కాల్స్ అతి తక్కువ ధరలో డేటాతో మార్కెట్లోకి అడుగుపెట్టిన జియో కేవలం కొన్ని సంవత్సరాల్లోనే కోట్లాది భారతీయుల జీవితాలను మార్చేసింది. గ్రామాల్లో ఇంటర్నెట్ను తీసుకువెళ్లింది, చిన్న వ్యాపారాలను ఆన్లైన్లోకి తెచ్చింది, విద్య, ఆరోగ్యం, బ్యాంకింగ్ సేవలను ప్రజల చేతిలోని మొబైల్ ఫోన్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు అదే జియో మరో చారిత్రాత్మక అడుగు వేయబోతుందనే వార్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రిలయన్స్ జియో ఐపీఓ కోసం సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించే దశకు చేరుకుందని అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఈ వార్తతో స్టాక్ మార్కెట్ వర్గాలు, చిన్న పెట్టుబడిదారులు, ఆర్థిక నిపుణులు అందరూ ఒక్కసారిగా జియో వైపు దృష్టి సారించారు. ఎందుకంటే ఇది కేవలం మరో ఐపీఓ కాదు, భారత కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉన్న ఆర్థిక సంఘటన. ఒకసారి వెనక్కి వెళ్లి చూస్తే జియో ప్రారంభమైనప్పుడు చాలా మంది దీన్ని సాధారణ టెలికాం కంపెనీగానే చూశారు. కానీ ముఖేష్ అంబానీ ఆలోచన వేరు. ఆయన కేవలం మొబైల్ సేవలను అమ్మాలని అనుకోలేదు, డిజిటల్ ఇండియాకు వెన్నెముకగా నిలిచే ఎకోసిస్టమ్ను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే జియో కేవలం సిమ్ కార్డులతో ఆగిపోలేదు. జియో ఫైబర్, జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్, డేటా సెంటర్లు, 5G నెట్వర్క్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టులు, శాటిలైట్ ఇంటర్నెట్ సేవల వరకు విస్తరించింది. నేడు జియో ఒక టెలికాం సంస్థ మాత్రమే కాదు, అది ఒక డిజిటల్ టెక్నాలజీ సామ్రాజ్యం. ఇప్పుడు ఆ సామ్రాజ్యాన్ని ప్రజలు ముందుకు తీసుకురావడానికి రిలయన్స్ సిద్ధమవుతోంది. నివేదికల ప్రకారం జియో ఐపీఓ ద్వారా సుమారు $4 బిలియన్ అంటే దాదాపు 36,000 నుంచి 40,000 కోట్ల రూపాయల వరకు నిధులను సమీకరించే అవకాశం ఉంది. ఈ మొత్తాన్ని చూసినా జియో ఐపీఓ ఎంత పెద్దదో అర్థమవుతోంది. భారత్ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద పబ్లిక్ ఇష్యూలతో దీన్ని పోల్చుతున్నారు. ఎందుకంటే జియోకి ఇప్పటికే కోట్లాది వినియోగదారులున్నారు, ప్రతి నెల భారీ ఆదాయం వస్తోంది, 5G విస్తరణ కొనసాగుతోంది, డిజిటల్ సేవల మార్కెట్ వేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారుల ఆసక్తి సహజంగానే పెరుగుతుంది. అయితే ఒక్క ప్రశ్న అందరిలో ఉంది, గత ఏడాదే ఐపీఓ వస్తుందని చెప్పిన జియో ఎందుకు ఆలస్యం చేసింది? దీనికి ప్రధాన కారణం ప్రపంచ ఆర్థిక పరిస్థితులు. గత కొంతకాలంగా స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, ఇరాన్ ఇజ్రాయెల్ ఘర్షణలు, చమురు ధరల పెరుగుదల వంటి అంశాలు పెట్టుబడిదారుల్లో అనిశ్చితిని పెంచాయి. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ధర కూడా ఈ ఏడాది కొంత ఒత్తిడిని ఎదుర్కొంది. పెట్రోకెమికల్ వ్యాపారంలో లాభాలు తగ్గటం, గ్లోబల్ డిమాండ్ మందగించడం వంటి కారణాల వల్ల రిలయన్స్ లాభాల వృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదు. దీంతో మార్కెట్ పరిస్థితులు అనుకూలించే వరకు జియో ఐపీఓను వాయిదా వేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. డిజిటల్ సేవల వినియోగం రికార్డు స్థాయిలో ఉంది. యూపీఐ లావాదేవీలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. 5G విస్తరణ వేగంగా జరుగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సెంటర్ల రంగాల్లో భారీ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జియో ఐపీఓకు సరైన సమయం వచ్చిందని రిలయన్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఐపీఓ వెనుక మరో పెద్ద కథ కూడా ఉంది. అది భారత డిజిటల్ భవిష్యత్తు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు టెక్నాలజీ కంపెనీల మధ్య పోటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చుట్టూనే తిరుగుతోంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ, మెటా వంటి దిగ్గజాలు బిలియన్ల డాలర్లను పెట్టుబడి పెడుతున్నాయి. ఈ పోటీలో భారత్ వెనుకపడకూడదని రిలయన్స్ భావిస్తోంది. అందుకే భారీ డేటా సెంటర్లు, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లౌడ్ ప్లాట్ఫామ్లు, డిజిటల్ సేవల విస్తరణపై దృష్టి పెడుతోంది. ఐపీఓ ద్వారా సమీకరించే నిధుల్లో కొంత భాగం ఈ భవిష్యత్ ప్రాజెక్టులకే వెళ్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే సమయంలో శాటిలైట్ ఇంటర్నెట్ రంగంలో కూడా జియో అడుగులు వేస్తోంది. ప్రపంచంలో ఇప్పటికే ఎలాన్ మస్క్ స్టార్లింక్ సేవలు సంచలనం సృష్టిస్తున్నాయి. భారత్లో కూడా రిమోట్ ప్రాంతాలకు ఇంటర్నెట్ అందించడానికి శాటిలైట్ టెక్నాలజీ కీలకంగా మారుతోంది. జియో ఈ రంగంలో కూడా భారీ అవకాశాలను చూస్తోంది. భవిష్యత్తులో గ్రామీణ భారతదేశం, కొండ ప్రాంతాలు, దూర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవల కోసం శాటిలైట్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ఐపీఓ వల్ల సాధారణ పెట్టుబడిదారులకు ఏమి లాభం అనేది మరో ముఖ్యమైన ప్రశ్న. గతంలో రిలయన్స్ షేర్లలో పెట్టుబడి పెట్టిన వారు భారీ సంపదను సృష్టించుకున్నారు. ఇప్పుడు జియో ప్రత్యేకంగా లిస్ట్ అయితే పెట్టుబడిదారులకు డిజిటల్ రంగంలో ప్రత్యక్ష పెట్టుబడి అవకాశం లభిస్తుంది. అయితే నిపుణులు ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారు, ఏ ఐపీఓ అయినా పేరు చూసి పెట్టుబడి పెట్టకూడదు. కంపెనీ విలువ, ఆదాయ వృద్ధి, లాభదాయకత, భవిష్యత్ వ్యూహం వంటి అంశాలను పూర్తిగా అధ్యయనం చేయాలి.
ఇక ఈ నెలలో జరిగే రిలయన్స్ వార్షిక సాధారణ సమావేశం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే అక్కడ జియో ఐపీఓపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు రిలయన్స్ రీటైల్ ఐపీఓ, ఏఐ పెట్టుబడులు, డేటా సెంటర్ విస్తరణ, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, భవిష్యత్ వ్యాపార ప్రణాళికలపై కూడా కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. ముఖేష్ అంబానీ ప్రతి ఏజీఎంలో ఒక పెద్ద విజన్ ను ప్రకటించడం ఆనవాయితీ. ఈసారి కూడా మార్కెట్ అంచనాలు భారీగానే ఉన్నాయి. మొత్తానికి జియో ఐపీఓ అనేది కేవలం ఒక కంపెనీ షేర్ల విక్రయం కాదు. ఇది భారత డిజిటల్ ఎకానమీ తదుపరి అధ్యాయానికి నాంది. ఒకప్పుడు ఉచిత సిమ్లతో మార్కెట్ను కుదిపేసిన జియో ఇప్పుడు స్టాక్ మార్కెట్లో కొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఈ ఐపీఓ విజయవంతమైతే అది రిలయన్స్కే కాదు, భారత టెక్నాలజీ రంగానికి, డిజిటల్ ఇండియా విజన్కు, ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టిలో భారత్ మార్కెట్ ప్రతిష్టకు కూడా ఒక పెద్ద మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. ఇప్పుడు అందరి చూపు ఒకటే, సెబీకి ముసాయిదా పత్రాలు ఎప్పుడు వెళ్తాయి, ఏజీఎంలో ముఖేష్ అంబానీ ఏమి ప్రకటిస్తారు, జియో షేర్ ధర ఎంతగా నిర్ణయిస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబోయే రోజుల్లో భారత్ స్టాక్ మార్కెట్లో అత్యంత ఆసక్తికర కథగా మారనున్నాయి.